हरते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदः हरिः ओम भद्रं कर्णेभ्यः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जत्राः स्थिरैरङ्गैतिष्ठुवागुं सतनो विर्वसेमहि देवहितं यदायुः विन्नु सरदानन्दनं वीरं जानकी स्वाकनाशनं कपेशमक्षहन्तारं वन्दे लङ्का ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి శ్రీమతి జానకి షర్మిల ఐపీఎస్, దానివల్ల చాలా మట్టుకు మా కాలనీ కూడా ముందు వరుసలో ఉన్నారని చెప్పి మన శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ఇనాగ్రేషన్కి చేసినటువంటి మన జిల్లా ఎస్టీ కమిటీ సభ్యులకి, అదేవిధంగా శ్రీనగర్ కాలనీ వాసులందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మేడం ఈ ప్రోగ్రామ్ ఇనిషియేషన్ న్యూస్ ఐటంలో భాగంగా మనం అన్ని చోట్ల కెమెరాస్ పెట్టించి ఇంకా వీటిని నేరాలు జరగకుండా చూడాలని చెప్పి మేడం చెప్పడంతోనే నేను శ్రీనగర్ కాలనీ వాసుల్ని ఇక్కడ ఉన్నటువంటి కమిటీని అప్రోచ్ అవ్వడం వల్ల వీళ్ళు కూడా ఇమీడియట్గా సార్ మేము రెడీ ఉన్నాం, ఆ కెమెరాలు మేము ఎప్పటి నుంచో మేము కూడా అనుకుంటున్నాం సార్, కానీ కావట్లేదు, మీరు వచ్చి ఒక మాట చెప్తే అయిపోతుంది సార్ అని చెప్తే వీళ్ళకి అందరితో మాట్లాడి చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు మెయిన్ ఒక ప్రాబ్లం వచ్చింది. మేము ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొంత కరెంటు విషయాల్లో కొంత వాళ్ళు ఇవ్వమని చెప్పంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక మీటర్ తీసుకొని ఆ మీటర్ మొత్తం కనెక్షన్స్ ఇచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా దొంగతనాలు కానీ ఇవి కానీ మనకు జరగకుండా ఇవెంతో మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయంలో మీ అందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. ఇచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ శ్రీ జానకి షర్మిల గారు ఐపీఎస్ గారికి ముందుగా శుభాభివందనాలు, నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మన పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అదేవిధంగా మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఐలు కానీ పోలీస్ సిబ్బంది, అలాగే మన కాలనీ మహిళలు మరియు కాలనీ వాసులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. జిల్లాలోని ఈరోజు ఈ శ్రీనగర్ కాలనీలో జరుపుకుంటున్న 30 సీసీ కెమెరాస్ ఓపెనింగ్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు టౌన్ సిఐని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ అరేంజ్ చేసినందుకే కాదు, ఇది వాళ్ళకి హెల్ప్ చేసినందుకు, తర్వాత కరెంటు వచ్చేలాగా వాళ్ళకి సీసీ కెమెరాస్కి వచ్చేలాగా చేసినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఈ కాలనీ వాళ్ళు ముఖ్యంగా అందరూ ఎడ్యుకేటెడ్ అనేసి చెప్తా ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్తున్నారు. సో మీరు నిర్మల్లో అన్ని కాలనీలకి ఆదర్శంగా నిలిచినందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. 1.5 yearలో ఫస్ట్ సీసీ కెమెరాస్ ఓపెనింగ్ నిర్మల్లో, వేరే దగ్గర ఓపెన్ చేసాం కానీ నిర్మల్లో చేయలేదు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు రకరకాల దొంగతనాలు కొత్త కొత్త పొందలు తప్పుతున్నాయి. ఎట్లా అంటే కొంతమంది పేకాటకు అలవాటు పడి ఓడిపోయి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇదివరకంటే దొంగలు అంటే సెపరేట్గా ఉండేవాళ్ళు, వాళ్ళే వచ్చేవాళ్ళు, వాళ్ళే చేసేవాళ్ళు. వాళ్ళు కొన్ని దొంగతనాలు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు చైన్ స్నాచింగ్ అంటే కొంతమంది, ఇల్లు దొంగతనం అంటే కొంతమంది, బైక్స్ దొంగతనం అంటే కొంతమంది. ఇప్పుడు అట్లా కాదు, ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో మనకి సీసీ కెమెరాస్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి. ఇది ఓపెనింగ్ ముందే ఆల్రెడీ ఒక కేసు మనం మంచిగా డిటెక్ట్ చేసాము. అది కాకపోతే మనకి వేరే ఇబ్బంది కలిగి ఉండేది. సో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ వచ్చిన మాట్లాడిన అతిథులు కూడా మన నిర్మల్ పోలీస్ చేస్తున్న కార్యక్రమాలని ఎంతగానో అభినందించారు. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిర్మల్ పోలీస్ అంటే ఎక్కువ ఒక్కలా కాదు, మన ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరూ కలిపి నేను అనుకున్నా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తేనే ఏదన్నా సక్సెస్ అవుతుంది. అలాగే ప్రజలు కూడా దాన్ని స్వాగతించి మరింతగా మీరు అప్రిషియేట్ చేస్తే ఇంకా సక్సెస్ అవుతుంది. సో ఈ నిర్మల్ పోలీసులు చేసే ఈ కార్యక్రమంలో మన పోలీసుల పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు అందరికీ శివంగి టీం గురించి తెలిసింది, గాంజా గస్తీ గురించి తెలిసింది, పోలీస్ అక్క గురించి తెలుస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలిసాయి అంటే మీలో ప్రజల్లోకి ఎంత బాగా వెళ్ళాయి అన్నది నేను చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ గాంజా గస్తీ ప్రోగ్రాం గురించి ఒకటి చెప్పాలనుకున్నాను. గాంజా గస్తీ అంటే అదేం లేదు, మీ పక్కన ఎవరైనా పిల్లలు గాంజాకి అలవాటు పడినా లేదా ఎవరైనా అమ్ముతున్నా ఏదన్నా కూడా మనకి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. మా వాళ్ళు వచ్చి వాళ్ళని కేసులు పెట్టారు, కౌన్సిలింగ్ చేసి పంపిస్తారు. పెద్ద పెద్ద పెడ్లర్స్ అయితే కేసులు పెడుతున్నాం మనం. అంటే ఎక్కువ తీసుకొచ్చేసి అందరినీ పాడు చేసి అది ఒక వ్యాపారం లాగా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని కేసులు పెడుతున్నాం. చిన్న చిన్నగా వాళ్ళు సెల్ఫ్ కన్జంప్షన్ ఉంటే వాళ్ళకి విక్టిమ్స్గా తీసుకోవడం జరుగుతుంది అండ్ వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్కి పంపించడం. సో ఇది చిన్నదే కదా అని మనం వదిలేస్తే పెద్దగా మారుతుంది. మన ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనం యువత అంతా నిర్వీర్యం అయిపోతుంది. ఎక్కడ చూసినా కూడా తెల్లకల్కి అలవాటు పడుతున్నారు, గంజాయికి అలవాటు పడుతున్నారు, రెండు మిక్స్ చేసి కూడా తాగుతున్నారు, కిక్ సరిపడుతుంది. తర్వాత ఈ వైట్నర్ తాగుతున్నారు, కొత్త కొత్త పద్ధతులు కనపడుతున్నారు వాళ్ళు. మనం గంజాయి కంట్రోల్ చేసే కొద్దీ ఇంకా కొత్త కొత్త పద్ధతులు. గంజా గస్తీ అంటే గంజాయే కాదు, ఏ రకమైన మత్తు పదార్థాలు వాడినా కూడా పోలీసులకి వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. ఇదొకటి. తర్వాత సీసీ కెమెరాస్ మనం మంచిగా పెట్టుకున్నాము, అవి రెగ్యులర్గా మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. పాడైపోయిన వెంటనే సర్వీసింగ్ చేయడము, ఎందుకంటే పెట్టిన ఉపయోగం లేదు. మీరు 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టారు, దానికి మంత్లీ కరెంటు కూడా ఎంత అవుతుంది. సో ఒక పని చేసినప్పుడు దాన్ని కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళినప్పుడే దాని ఫలితాలు మనకి దొరుకుతాయి. కాబట్టి వన్స్ అగైన్ నేను మీ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని ఇచ్చినందుకు. అలాగే నిర్మల్ పట్టణానికే మీరు ఒక స్ఫూర్తిగా నిలిచారు ఈరోజు ఈ పెట్టి. ఇది వేరే కాలనీస్ అన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇట్లాగే సీసీ కెమెరాస్ పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.